ఓం నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడికి సాష్టాంగ నమస్కారం చేస్తూ అన్నమాచార్యుల వారు మనకు అందించినటువంటి 32,000 సంకీర్తనల్లో కొన్ని సంకీర్తనలను ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. విచ్చేయవమ్మ వెన్నెల బొమ్మ, విచ్చేయవమ్మ వెన్నెల బొమ్మ, మచ్చిక మరుని ఢాక మగువ నీరాక, విచ్చేయవమ్మ వెన్నెల బొమ్మ, మచ్చిక మరుని ఢాక మగువ నీరాక, విచ్చేయవమ్మ వెన్నెల బొమ్మ, కోవెల కోసరు బాట కొమ్మరు నీ మాట, తావుల చెంగావిని తళుకు మోవి, కోవెల కోసరు బాట కొమ్మరు నీ మాట, తావుల చెంగావిని తళుకు మోవి, గోవా జవ్వాది రంగు గుబ్బలని మెరుగు, గోవా జవ్వాది రంగు గుబ్బలని మెరుగు, బావజుదాడి రొదలు పాదపుని కాతలు, విచ్చేయవమ్మ వెన్నెల బొమ్మ, మచ్చిక మరుని ఢాక మగువ నీరాక, విచ్చేయవమ్మ వెన్నెల బొమ్మ, ముద్దుల నీ నగవు చిమ్ముల రతి బిగువు, అద్దలింపు కసరు మోహంపు కోసరు, ముద్దుల నీ నగవు చిమ్ముల రతి బిగువు, అద్దలింపు కసరు మోహంపు కోసరు, గద్దరిని ఎలపు వెంకట పతి తలపు, గద్దరిని ఎలపు వెంకట పతి తలపు, అద్దపు నీ మోము మోహనరతి సాము, అద్దపు నీ మోము మోహనరతి సాము, విచ్చేయవమ్మ వెన్నెల బొమ్మ, మచ్చిక మరుని ఢాక మగువ నీరాక, విచ్చేయవమ్మ 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 వెన్నెల బొమ్మ. ఓం నమో వెంకటేశాయ. విచ్చేయవమ్మ వెన్నెల బొమ్మ అనే సంకీర్తన ద్వారా శ్రీమాన్ శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారు అమ్మవారిని ఆహ్వానిస్తున్నారు. ఎలా ఆహ్వానిస్తున్నారయ్యా అంటే, ఆ తల్లి ఓంకారనాదం గుడిగంటలో ఎలా పరివ్యాప్తమై ఉంటుందో అలాగే ఆ తల్లి యొక్క వాక్ వినగానే శ్రీవారు తన యొక్క హృదయాంతరాలను ఒక్కసారి అమ్మవారి వైపు చూపిస్తూ, అలాగే అమ్మవారి ముఖారవిందం ఎలా ఉంటుందయ్యా అంటే శ్రీవారికి అద్దంలా ఉంటుందంట. ఆ అద్దంలో తన ప్రతిబింబమే కనిపిస్తుంది. కాబట్టి అమ్మను దర్శనం చేయాలి, అమ్మ యొక్క పాన్పులో తను పవలించాలి అని వేవేగా ఏం చేస్తాడు అనగా, మన అందరి హృదయాలు పరమాత్ముడు చూడగలిగేంత సుస్పష్టంగా అద్దంలా ఉంటే అప్పుడు ఆ పరమాత్ముడు మనందరి హృదయంలో వేంచేసి కొలువు తీరి ఆయన ఊయలు లూగుతాడు అని అమ్మవారి ద్వారా బహుచక్కగా అన్నమాచార్యుల వారు మనందరినీ అమ్మవారి దాసులుగా, భగవంతుని యొక్క నిరంతర సేవకులుగా ఉండమని తెలియజేస్తూ ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ.